ఎంతో మంది ఎన్నో రకాలుగా తనూజని కింద పడేయాలని ప్రయత్నం చేశారు. అయితే దివ్య కానీ సంజన కానీ ఎన్నో సందర్భాలలో తనకు కెప్టెన్సీ అవసరం లేదని, తనకు ఫ్యాన్స్ ఉన్నారని, తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, ఎప్పుడు కెప్టెన్సీ విషయం వచ్చినా గానీ తనూజని టార్గెట్ చేస్తూ సిల్లీ నామినేషన్స్ చేసిన సంజన గారు అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి భరణి మీద ఎంతో బౌండ్ చూపించి ఆ బౌండ్తో దాదాపు లాస్ట్ వరకు ఉండాలి అని అనుకున్న దివ్య కూడా కావాలని అన్వాంటెడ్ పాలిటిక్స్ చేసి ఒక చీప్ గేమ్ ఆడి తనూజని తొక్కేయాలి అనుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం తనూజ టాప్ 3లో ఉంది అండ్ అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ అవుతుంది. నీకు ఇమ్యూనిటీ పవర్ ఉంది, నీకు దాదాపు 3 లక్షల పాయింట్లున్నాయి, నువ్వు టాస్క్ గెలిచావు అని బిగ్ బాస్ చెప్పినా కూడా ఆ సందర్భంలో కూడా నేను అస్సలు ఆ డబ్బులు వాడుకొని టికెట్ని కొనుక్కోను, అభిమానులకే నిర్ణయాన్ని వదిలేస్తున్నాను అని తన వ్యక్తిత్వానికి తనకు ఓట్లు వేసి అభిమానులకు విలువ ఇచ్చింది కాబట్టి మేము తనూజని సపోర్ట్ చేస్తున్నాం. నన్నందరూ తిడుతున్నారు, నీకేం అవసరం వస్తుంది, ఎందుకు తనూజని సపోర్ట్ చేస్తున్నావు అని. కానీ నిన్న ఎపిసోడ్ జరిగిన తర్వాత నాగార్జున గారే ఒక నేషనల్ టెలివిజన్లో బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షోలో చెప్పడం జరిగింది, నీ వ్యక్తిత్వానికి నీ అభిమానులకు నువ్వు ఇచ్చిన విలువ గొప్పది అని. ఇప్పుడైనా మీకు అర్థమైందా మేము ఎందుకు తనూజని సపోర్ట్ చేస్తున్నామని? సో నాగార్జున గారే చెప్పిన తర్వాత అయినా తనూజని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అనేది ఇప్పటికైనా ట్రోల్ చేసే వాళ్ళకి, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను. బాయ్.